బైబిల్ ఉన్నవారు తీసుకోండి. పోయినసారి చెప్పాను, ఏమని చెప్పాను? బైబిల్ ఉన్నవారు ఇప్పుడు తీసుకోవాలి, లేని వారు తేవాలి. బైబిల్లో తీసుకొని రావాలి తప్పనిసరిగా. బైబిల్ లేకుండా రాకూడదు కదా. షాపుకి పోతే డబ్బులు తీసుకొని పోతాం కదా, అక్కడ అదే అట్లా అనుకో, నేను అనుకోలేదు అనుకోకూడదు. అక్కడికి పోతే బలివడివే అంటారు. బైబిల్ లేకుండా దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నమే చేయకూడదు. బైబిల్ తీసుకొని రావాలి. సౌండ్ పెట్టినాను కొద్దిగా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం కొద్దిసేపు చదువుకున్నాను దేవుని మాటలు. సమయానికి మనము ముగించుకోవాలి, అర్ధగంట మాత్రమే సమయం ఉంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. నేను మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి, ఆలకించండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అనే పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు వచ్చి తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని అన్నారు. 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళింది కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయి. వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయింది. చదవబడిన లేఖన భాగం మనందరికీ దేవుడు దీవించి అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన ఆయన మీకు వందనములు. జీవవాక్కులు మీరు మాకు ఇచ్చారు, దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని ఈ ఉదయకాలంలో మా అందరికీ అర్థమయ్యేలాగా మా ప్రభువా మీరు అనుగ్రహించండి, ఆత్మ సహాయం అనుగ్రహించమని, మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగం చరిత్ర. ఇది కథ కాదు, ఇది చరిత్ర జరిగింది. ఈ చరిత్రలో జరిగినటువంటి ఒక సంభవం, ఒక ఉదంతం మనం చదువుకున్నాం. దేవుడు రాయించి పెట్టాడు. దేవుడు ఇశ్రాయేలులకు ఖండితంగా చెప్పాడు. యెరికో మీద విజయం సాధించిన తర్వాత యెరికోను నేను శపించాను అన్నాడు. యెరికోలో ఉన్నదంతా శపించాను అన్నాడు. శపించిన తర్వాత దానిలో ఏమి కూడా తీసుకోవడానికి వీల్లేదు అని కూడా జాగ్రత్తగా చెప్పాడు. చెప్పిన తర్వాత మనం గమనిస్తే చూడండి, ఒక వ్యక్తి యొక్క పేరు చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క పేరు చెప్తున్నాడు. ఏమనంటే అడ్రస్ అంతా చెబుతున్నాడు. అడ్రస్ కూడా చెబుతున్నాడు. ఎట్లంట? యూదా గోత్రం, జరహు ముని మనవుడు, జబ్ది మనవుడు, కర్మి కుమారుడు. అంటే పాయింటెడ్గా దేవునికి తెలుసు. ఒకడు చేశాడు, ఆ సంగతి తర్వాత బయటపడింది. అతడు పొరపాటు చేశాడు, దేవుడు వద్దన్న పని చేశాడు. ఆకాను అంటే ట్రబుల్ అని అర్థం. ఆకాన్ అంటే ఏమర్థం? వాడి పేర్లోనే ఉంది. ఏమనంటే బాధపడతాడు. ఎవరిని బాధపడతాడు? అందరిని బాధపడతాడు. కనపడ్డవాడు అందరిని బాధపడతాడు. చివరికి ఇశ్రాయేలు అందరినీ కూడా బాధ పెట్టాడు. అందరినీ బాధ పెట్టి దేవుని ప్రజలు హాయి వారు కొద్ది మంది ఉన్నారు, కొద్ది సైన్యం.
వారి ఎదుట నిలవలేక పారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎంత అవమానం కదా. ఆ ముందే అధ్యాయంలో ఎరుకోలు చూస్తే ఎంత బలమైన దుర్గాలు, వాటిని సునాయాసంగా దేవుడు చెప్పిన పద్ధతిలో వెళ్ళి దేవుడు ఎలాగ చెప్పాడో అలాగ చేసి దాని మీద విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత ఆ విజయపు ఊపులో ఉన్నారు. దేనిలో ఉన్నారు? వారందరూ విజయపు పండుగలో ఉంటే వీడొకడు చేరాడు. అక్కడ చేరి ఏం చేశాడు? దేవుడు వద్దన్న పని చేశాడు. 18వ వచనం చూడండి, ముందు వచనం లేక 17వ వచనం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఏం చేశాడు? దేవుడు దాన్ని శపించేశాడు. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుని వల్ల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయుదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. ఏమన్నా అర్థం కాని సంగతి దీనిలో ఎంత బాగా చెప్పాడు. అబ్బాయి, నేను దీన్ని శపించబడిన దానిలో ఎవరే దాన్ని ముట్టకూడదు. ముడితే మీరు శాపాన్ని తీసుకొచ్చి మీ సమాజం మీద పడేస్తారు. కాబట్టి మీరు ఏం చేయకూడదు, దాన్ని ముట్టకూడదు అన్నాడు. దాని విషయం ఆలోచన కలిగి ఉండకూడదు. దేవుడు దాన్ని వద్దన్నాడు. దాన్ని ముట్టకూడదు అన్నాడు. అది శాపగ్రస్తమైంది అన్నాడు. నేనే శపించాను అన్నాడు. దేవుడే శపించాను అన్న తర్వాత ఎవరైనా దాన్ని బాగా చేస్తారా? అబ్బాయి ఏం చేశాడంటే దాన్ని తీసుకొచ్చుకొని ఎవరు కనపడకుండా దాచిపెట్టుకుంటే తెలియదా? చెప్పిన ఆయనకి చెప్పిన ఆయన తెలుస్తుందా లేదా? అమ్మా అయ్యా చెప్పండి, తెలుస్తుందా లేదా? ఖచ్చితంగా తెలిసింది. వాడు మెల్లగా వెళ్ళడం చూసి ఉంటాడు, అటు ఇటు చూసి ఉంటాడు. ఎవరు తెచ్చుకుంటాడా? వెళ్ళిపోయేటప్పుడు పోయి దెబ్బలు తెచ్చుకుంటాడా కదా? అటు ఇటు చూస్తాడు, దొంగలు ఎటు చూస్తాడు అటు చూసి ఉంటాడు. మొత్తాన్ని ఎక్కడికి పోయాడు, దాన్ని తీసుకున్నాడు. ఎవరు చూడలేరు కదా అనుకున్నాడు. అటు ఇటు చూశాడు, బాగానే ఉంది, తెచ్చుకున్నాడు. కానీ తెచ్చుకుంటున్నటువంటి వస్తువు శాపగ్రస్తమైంది. దేవుడే దాన్ని శపించాడనే సంగతి మర్చిపోయాడు. ఆ సంగతి దేవుడంటే భయం, దేవుని మాట అంటే భయం లేకుండా పోయాడు. అదే దేవుడే ఈ మాట చెప్పాడు, అలాగే మేము శపించబడిన దానిలో ఏదైనా తీసుకుంటే అట్టివారు శాపగ్రస్తులు అవుతారని దేవుడే చెప్పాడు. కాబట్టి నేను ముట్టుకోకూడదు కదా అనే కనీసమైనటువంటి సంగతి కూడా అతనికి లేకుండా పోయి పాపం యెహోషువ కదా, పాపం అంటున్నారంటే ఆయనకేం తెలుసు ఇదంతా? ఆయన తెలియదు, దేవుడు తెలుసు. కానీ ఏది తెలియదు. ఈయనేమన్నాడు తెలుసా? అబ్బాయి ఆ పని అయిపోయింది, ఎరుకో పని, ఇప్పుడు హాయి సంగతి చూద్దాం. హాయి మీదకి పోయి దాన్ని వేగు తీసుకురండి, ఎంతమంది కావాలి, సైన్యం ఏం సంగతో అక్కడికి పోయిరండి అన్నాడు. వీళ్ళు పోయారు. పోయినాడో తెలియదు, చెప్పిన ఆయన తెలియదు. పోయారు, చూశారు. అబ్బాయి మనం అంతమంది పోవాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది పోవచ్చు? 2 లేక 3,000 మంది పోవచ్చు అని చెప్పాడు. 2 లేక 3,000 మంది, కొద్ది మంది పోతే దానిలో మనం విజయం సాధించవచ్చు అని చెప్తే యెహోషువ ఏం చేశాడు? 3,000 మందిని పంపించాడు. ఎందుకైనా మంచిది, అవుతుంది అంటే 2,000 అంటే కొన్నిసార్లు మరి జయం కలపకపోవచ్చు కదా. 3,000 మందిని పంపించాడు. 4వ వచనం చూడండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళింది. కానీ వారి ఎదుట నిలవలేదు, పారిపోయారు. ఎంత అవమానం వచ్చింది ప్రియులారా. ఈ మాటలు మనం ధ్యానం చేస్తుంటే ఏమనిపిస్తుంది? దేవుడు వద్దన్న పని చేస్తే అవతలి వాడి యొక్క బలం కాదు, మన బలహీనత బయటపడిపోదు. మనము ఎంత బలవంతులము, అవతల వాడు ఎంత బలము, దానికి సరిపోయిందా లేదా అనేది కాదు. దేవుని మాట వినకుండా ఒకడు యుద్ధానికి పోతే వాడు యుద్ధంలో పోతాడు.
మనమందరం యుద్ధం చేస్తున్నాం. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుచున్నాడు కదా. పేతురు పత్రికలో రాసి, యాకోబు పత్రికలో ఏమన్నాడు? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు. ఇప్పుడు సంగతి ఎక్కడ ఉంది? దేవునికి లోబడంలో ఉంది, దేవుని మాట వినడంలో ఉంది. దేవుని మాట వినకుండా మనం ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఏమవుతాం? వాడు పారిపోవును కాదు, వీరు పారిపోయారు. 8వ వచనం చూడండి. 8వ వచనం యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలులు తమ శత్రువులు ఎదురులో లేక వెనుకకు తిరిగినందుకు నేను ఏమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామము గురించి నువ్వేం చేస్తావు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన బాగుందండి, చెప్పండి. ప్రార్థన బాగా గట్టిగా చేశాడు. ప్రభువా దేనికి పెట్టాడు లింకు? దేనికి పెట్టాడమ్మా లింక్? దేనికి పెట్టాడు? ఘనమైన నీ నామం గురించి ఏం చేస్తావయ్యా? చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ దేవుడు వాళ్ళు కాపాడలేకపోవాలి అనుకుంటారు కదా. ప్రార్థన బాగానే ఉంది. పాపం యెహోషువకు తెలియదు. దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో ఎంత ఘోరమైపోయింది, ఎంత భయంకరం. 12వ వచనం చూడండి. 12వ వచనం లేక ఎందుకు అంటే 10వ వచనం నుంచి, యెహోవా యెహోషువతో ఏమో నీవేళ ఇక్కడ ముఖము నేలమోపుకుంటావు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శుద్ధమైన దాన్ని కొంత తీసుకొని బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక నుండి వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ప్రార్థన చేయగానే దేవుని యొక్క జవాబు వచ్చింది. దేవుని జవాబు వస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు పాపము చేశారు. ఎంతమంది చేశారమ్మా? ఒక్కడే. వాళ్ళ తాత చేయలేదు, వాళ్ళ నాయన చేయలేదు కదా, అన్ని పేరు చెప్పుకుంటూ వచ్చారు, కానీ అసలు చేసినాడు ఎవరు? ఒక్కడే చేశాడు. ఒక్కడే చేస్తే కూడా ఎంతమందికి వచ్చింది? ఇప్పుడు మొత్తానికి వచ్చి పడి ఇశ్రాయేలీయులు పాపము చేశారు. దేవుని మాట ప్రియులారా, ఒక్కడు చేస్తే సమాజం మొత్తానికి చెడ్డ పేరే. వీళ్ళు బాలాపూర్ చౌరస్తాలో ఉన్న సంఘానికి వెళ్తారంట అంటే సాగులో అయిపోయా, టైర్ బర్స్ట్ అయిపోయినట్టే, మొత్తం పోయినట్టే. మనము దేవుడు వద్దన్న పని చేస్తే సంఘం మొత్తానికి కీడు చుట్టుకుంటుంది. ఎంతమంది చేయాలి అప్పుడు? ఎంతమంది పాపం చేస్తే? ఒక్కడు చేస్తే చాలు. అట్లాగైతే ప్రియులరా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. నా వలన సంఘానికి, నా వలన నా కుటుంబానికి, నా వలన నా చుట్టూ ఉన్న సమాజానికి, నా వలన మా కాలనీకి చెడ్డ పేరు రాకూడదు. ఒక్కడు చేస్తే చాలు. ఒక్కరు చేస్తే ఇశ్రాయేలు అందరూ పాపం చేశారు. అట్టి వారిని లేక ఆ శాపగ్రస్తుని నిర్మూలన చేస్తేనే, వారు లేకుండా చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. అసలు దేవుని ప్రజలు అన్యుల ఎదుట నిలవలేకపోవడానికి కారణాలు త్వరగా జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అసలు దేవుని యొక్క వాగ్దానం ఏందో చూడండి ఒకసారి.
ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. దేవుని వాగ్దానం ఏంటి? 7వ అధ్యాయం 23, 24 వచనాలు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తలడన చేయును. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింప చేయవలను. నీవు వారిని నశింప చేయ వరకు ఏ మనుషుడునో నీ ఎదుట నిలవలేకపోతాడు. ఎవరు కూడా నిలవలేరు. ఎందుకు? దేవుని తోడు ఇశ్రాయేలు ప్రజలకు ఎంత ఉంటుందో చెప్పాడు. దేవుని ప్రజలకు ఎంత తోడు ఉంటుందో నీ ముందు ఎవరు కూడా నిలవలేరు అని చెప్పాడు. అట్లాగైతే దేవుని వాగ్దానం వేరే మీ మీదకి వచ్చే ఏ రాజులైనా శత్రువులైనా నిలవలేరు. ఎందుకంటే మీరు నన్ను నమ్మిన ప్రజలు, నావారు. మీరు నిలవలేకపోతే నేను నిలవలేకపోయినట్టే. కాబట్టి దేవునికి ఎంత రోషం కదా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, 5వ వచనాన్ని చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకును తోడై ఉంటా. నీవు బ్రతికే దినాలన్నీ అన్నాడు. ఎన్ని దినాలు? దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పదో ప్రియులారా, మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని యొక్క గొప్ప వాగ్దానం, నీవు బ్రతికే దినాలన్నీ కూడా దేవుడు ఎంత విజయం ఇస్తాడు ప్రియులారా. ఆయన గొప్ప వాగ్దానం ఆ విధంగా ఉంటే ఈనాడు యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క 7వ వచనంలో 7వ అధ్యాయంలో వారు నిలవలేక పారిపోయారు. తిరుగుబాటు చేశారు. మొదటి వచనం చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం యెహోషువ గ్రంథం చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఏం చేశారు? తిరుగుబాటు. ఆయన ఏం చెప్పాడో అది చెయ్యొద్దు, ఏం చేయమన్నాడో అది చేయాలి. ఇదేనా తిరుగుబాటు అంటే? ఈ తిరుగుబాటు చేసినందువలన దేవుని వాగ్దానం ఉండనే ఉంది. దేవుని వాగ్దానం ఏం పోలే. కానీ దేవుడు ఆ విషయంలో వీరికి ఒక పాఠం నేర్పదలుచుకున్నాడు. తిరుగుబాటు చేసినందువలన 1వ సంగతి, లేక ఎందుకు మనము శత్రువుల ఎదుట నిలవలేకుండా ఉంటామంటే, మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో గనక తిరుగుబాటు ధోరణి ఉంటే ఏముంటే చెప్పండి ఒకసారి. చెబితే మీకు ఆ వెనకాల కూడా అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఏమి చేస్తే? తిరుగుబాటు చేస్తే నువ్వు నిలవలేవు అంతే. ఆదాము ఏదైనా వనములో నుంచి ఎందుకు పారిపోయాడు చెప్పండి? తిరుగుబాటు చేశాడంతే. తినొద్దు అని చెప్పింది తిన్నాడు. అట్లాగైతే ప్రియులారా, ఆదామును పోలిన పాపము ఉండకపోవచ్చు, కానీ అలాంటి ఆలోచన విధానం దేవుని బిడ్డలమైన మనము ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు. మనము తిరుగుబాటు చేస్తున్నది సర్వ సృష్టికర్త మీద జ్ఞాపకం పెట్టుకోవాలి. సర్వ సృష్టికర్త మీద ఆయన ఏమైనా చేయగలడు. ఆయన మీద తిరుగుబాటు చేస్తే మనం ఉంటామా? మనం ఉంటామా? ఏముందలే, ఆయన చూడటం లేదులే. ఇది ఒకటి ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. నన్ను ఎవరు చూసి వచ్చారు? చూసి ఆయన ఉన్నాడు, జాగ్రత్తగా మనం ఉండాలి. తిరుగుబాటు చేయడం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం.
మాట వినడం శ్రేష్టం అన్నాడు. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటాను పాపముతో సమానం అన్నాడు. తిరుగుబాటు దేనికి కారణం? దేనికి సమానం? సోద చెప్పే ఆ టైపులో ఉండే పాపానికి కారణం అన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, తిరుగుబాటు లేకుండా చూసుకుందాం. దేవుని మీద తిరుగుబడితే మనం ఉండలేమంతే. రెండవ సంగతి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చేయండి. న్యాయాధిపతుల గ్రంథం మొట్టమొదటిది, తిరుగుబాటు చేస్తే నువ్వెవరైనా, ఎంత సీనియర్ విశ్వాస అయినా, ఎంత జూనియర్ విశ్వాస అయినా సంబంధం లేదు. తిరుగుబాటు చేస్తే పడేది ఖాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా రీజన్ చెబుతాడు కదా, చెప్పాడు లేదు అక్కడ యెహోషువలో, ఏమని చెబుతున్నాడు? కాబట్టి, అరే బాయ్ మీరు ఏదైనా చేశారు కాబట్టి, అంతే కదా. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఏమైందంట? మండటం అంటే నాకు మండుతుంది ఏమనుకుంటాం అంటాం కదా కొన్నిసార్లు. ఏమవుతుందంటే మనకి నిజానికి ఎక్కడ ఉంటుంది మంట? మనం మండితే మనం ఏమైపోతాం? నాకు మండితే నేను కాలిపోతా. మనం మండింది అంటాం, నాకు మంట ఎక్కింది అంటాం, ఏమైనా చెబుతాం. దేవునికి ఏమైందంట? దేవుడు ఉండాల్సిన స్థానంలో వారు ఎవరిని పెట్టారు? బయలును పెట్టారు, అష్టారోతును పెట్టారు, ఫిలిస్తీన్ దేవతను పెట్టారు, మొయాబీయుల దేవతలను పెట్టారు, బబులోను దేవతలను పెట్టారు, విగ్రహారాధన చేస్తున్నారు. రెండవ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, విగ్రహారాధన చేస్తే మనము శత్రువుల ఎదుట నిలవలేం. మండెను గనుక ఆయన దోచుకుని వారికి ఆయన వారిని ఎవరికి అప్పగించాడంట? ఎవరిని అప్పగించాడు? ఏ ఇశ్రాయేలు ప్రజలు? ఆయన బాహుబలంతో తీసుకొని వచ్చిన ప్రజలే. వారిని ఏం చేశాడు? అరే అబ్బాయి ఇంకో ఏమి ఇస్తున్నాను, మీరు ఏం చేయాలి? మీరు దోసుకోండి, నేనేం అడ్డం పడిన వాళ్ళు ప్రార్థన చేస్తాను నాకు తెలుసు, అయినా నేను ఎన్నో వాళ్ళు చేసింది వాళ్ళకి శిక్ష పడాల్సిందే. దోసుకోండిరా బాబు వాళ్ళని. న్యాయాధిపతుల గ్రంథం అంతా అంతే. వాళ్ళు తప్పుదారిపోతారు, దేవుడు వేసుకుంటాడు. బాగా నల్లగొట్టే వారికి అప్పగిస్తాడు దేవుడు. ఎవరికి అప్పగిస్తాడు? నల్లగొట్టే వారికి అప్పగిస్తాడు. దేవుని కోపం మండిపోయింది. ఎందుచేతనంటే విగ్రహారాధన దేవుడు అసహ్యించుకుంటాడు. విగ్రహారాధన చేయకూడదని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కదా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. విగ్రహమును చేయకూడదు, విగ్రహమును పూజించకూడదు, దానిని మొక్కకూడదు. మరి క్రైస్తవులు యేసు ప్రభు బొమ్మ పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? అది కూడా అదే. అందుకే మనం చెయ్యం. మనం ఏం పెట్టుకుంటాం? దేవుని వాక్యాలు పెట్టుకుంటాం, దేవుని వాక్యం పెట్టుకుంటాం. చాలా మంది మన క్రైస్తవులు అనేది తెలియాలంటే ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళకి ఆ బొమ్మ ఉంది, మనకి ఈ బొమ్మ ఉంది. బొమ్మలో ఏముంది అమ్మా? బొమ్మలో ఏముండదు. మనము విగ్రహారాధన అది ఏ రూపంలో ఉన్నా దేవునికి చాలా కోపం. ఎందుకంటే ఆయన ఉండాల్సిన స్థానంలో మరొకరుంటే ఆయన కోపం కదా. అట్లాగైతే క్రైస్తవ జీవితంలో మనము ఆయనను ఉంచాల్సిన స్థానంలో ఉంచకుండా ఆ స్థానంలో వేరొకరిని, భార్యను కానీ, భర్తను కానీ, పిల్లల్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ పెట్టం చెప్పండి. మేమైతే విగ్రహారాధన చేయమన్నా మీకు తెలియదు ఏమన్నా? మేము ఎందుకు చేస్తాం? మొదటి నుంచి మా నాయన, వాళ్ళ నాయన, అంతకుముందు వాళ్ళ చేసిన ఆయన అందరు ఎవరు? అందరు క్రైస్తవులు. మేమేది పెట్టుకుంటామన్న విగ్రహం లేదు నాయన. అది కాదు విగ్రహం అంటే. అర్థం ఏంటి? విగ్రహం అంటే అర్థం ఏంటి? దేవుని స్థానంలో దేవునైనా తెచ్చి పెడితే విగ్రహారాధన. అట్టివారు
వారు ఇశ్రాయేలును దోచుకొనిది, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. విగ్రహారాధన ఎంత డేంజర్! తిరుగుబాటు మొట్టమొదటిది. రెండవదిగా విగ్రహారాధన ఉందా? ఏ రూపంలో అయినా దాన్ని తొలగించుకుందాం, తీసేసుకుందాం. అయ్యో, నీ స్థానంలో ఇన్ని రోజులు పెట్టాను, నాకు ఇప్పుడు అర్థమైంది. ఈరోజు ఇక్కడ ఆ స్థానము వారిది కాదయ్యా, ఇక నుంచి నీకే ఇస్తాను. ప్రార్థన చేశాం, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు, నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోకి రా అని ప్రార్థన చేశామా? చేస్తే ఆయనే వచ్చాడు, హృదయంలోకి వచ్చాడు. కానీ వచ్చిన దగ్గర నుంచి పలకరించింది లేకపోయా, వచ్చిన దగ్గర నుంచి ఆయనతో మాట మంచి లేదు. ఎవరైనా బంధువులు పిలిచి వాళ్ళకి తగిన మర్యాద చేయకపోతే, వారితో మాట్లాడకపోతే వారి ముఖం ఏమవుద్ది? చిన్నపోద్ది. వారి ముఖం చిన్నపోద్ది. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా ఇంటికి రమ్మంటే వస్తారు వాళ్ళు? రారు. వస్తారంటమ్మా? వాళ్ళని పిలిచాము, కూర్చోబెట్టాము, ఇక మన పని మనం చేసుకుంటా ఉన్నాం. మార్తమ్మ కనుక చేసినట్టు. మార్తమ్మ ఏం చేసింది? ప్రభువుని తెలుసుకొచ్చారు, ఇంటికి బాగానే ఉంది, ఆ వంటగది దూరింది. ఇక బయట ఏం జరుగుతుందో కానీ సంబంధము లేకుండా పోయి. అది కూడా అవసరమే. ఉద్యోగం అవసరం, పిల్లల చదువులు అవసరం, వ్యాపారం అవసరం, ప్రయాణాలు అవసరం. కొంతమంది పోయి ఆదివారం పెట్టుకుంటారు ప్రయాణాలు. ఎవరైనా పెట్టుకుంటారు? అందరికీ మళ్ళీ చెబుతున్నా, ఆదివారం ప్రయాణం పెట్టుకోకూడదు. అది దేవుణ్ణమ్మా, మంది కాదు. ఆరాధన అయిపోయినాక పోండి, పొద్దున్నే పెట్టుకున్నాక ఆరాధన అయిపోయినాక పోండి. ఏమైంది? దేవుని సన్నిధిలో కనబడటానికి ప్రయత్నం చేయాలి. విగ్రహారాధన అది ఏ రూపంలోనైనా ఉండకూడదు. మూడవది, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించి. ఈ మాటలు చాలాసార్లు తగులుతాయి. న్యాయాధిపతుల గ్రంథం వరుసగా చదువుతుంటే దేవుడు సారికి ఎవడో ఒక రాజుకు అప్పగిస్తాడు. వీళ్ళ సంగతి కాదు, చూసుకోండి అని. ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలమ్మా. ఒకసారి వచ్చి కొట్టిపోవడం కాదు, 7 సంవత్సరాలు వారికి అప్పగించారు. ఆ మిద్యానీయులకు అప్పగిస్తే 2వ వచనం చూడండి. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను. ఎవరు చెయ్యి హెచ్చయింది? మిద్యానీయుల చెయ్యి హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధము చేసుకున్నారు. వారి ఎదుట నిలవలేకపోయారు. కారణం ఏంటంటే దోషం కదా. ఏం చేశారంటే వాళ్ళు దోషులయ్యారు. పాపము చేసి గడించి మరణం శాపముగానే నార్జించినది. పాపము చేసి గడించి మరణం శాపముగానే నార్జించినది. కాపరివైనను బ్రోచితివి, కాపరివైనను బ్రోచితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమ. దేవుని యొక్క ఆ ప్రేమ వికసించిందంట. ఆయన చెప్తున్నాడు, అప్పుడు పాపము చేసి నేను శాపాన్ని తెచ్చుకున్నాను, మరణాన్ని తెచ్చుకున్నాను. ఎంత విచారకరమైన సంగతి. దేవుని యొక్క వాగ్దానం ఆ విధంగా ఉంటే నీ ఎదుట ఎవరు నిలవలేరు. అంటే మిద్యానీయులు వీరిని కొడుతుంటే ఎక్కడికి పోతున్నారంట చూడండి. ఎక్కడికి పోతున్నారు వారు? కొండల్లోకి పోతున్నారు. ఆ వాగులు, కొండలు, వాగులు, గుహలు, దుర్గాలు ఎక్కడ దొరికితే అక్కడ దాక్కున్నారు. ఎంత పని, ఎంత విచారం.
అయ్యో నా కుటుంబ సభ్యులు నాతో వస్తున్నారో లేదో చూసుకుంటారో చెప్పప్పుడు. సునామీ వస్తుందంటే అరే అబ్బాయి ఎలా తొందర సర్దుకొని రండి, రండి 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 తలుపెట్టారండి, ఇంటికి నిప్పు అంటుకుంది. ఏం చేస్తాం? ఎవరి పాటికి వాళ్ళు దూకెళ్ళిపోవడమే. పాపం ఇశ్రాయేల్ పని ఎంత ఘోరమైపోయింది. దోషం ఏంటి? దోషం ఏమి దోషం అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవడం, తిరుగుబాటు చేయడం, విగ్రహారాధన, వీటన్నిటిని కలిపి ఏమంటారు? దోషాలు. దోషాలు, పాపం, దోషం. ఈ విధంగా వారు దేవుని మీద దోషులయ్యారు. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున ప్రభు వారిని చూస్తే వారు గొప్పగా దోషము చేసిన వారుగా ఉన్నారు. నీవు నేను ఏం చేస్తున్నాం? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన యందు ఏమైనా దోషం ఉందా? మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుందా? చేస్తే అది ఏం చేస్తాం బ్రదర్? ఇప్పుడు ఈ రోజుల్లో అదేమంట? అది కామన్. ఏంటది? ఇది కామన్. అందుకని కామన్గా అప్పగిస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? ఆ కామన్గా అప్పగిస్తాడు. అప్పగిస్తే వాళ్ళు దంచుకుంటారు. 3 సంగతులు చూసాం. ఏమేంటి చెప్పండి ఒకసారి. ఒకటి తిరుగుబాటు, రెండవది విగ్రహారాధన, మూడవది దోషము చేశారు, నాలుగవది చాలా డేంజర్. చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి అధ్యాయంలో హన్నా ప్రార్థన చేసింది కదా, సమూయేలు గ్రంథంలో చేసింది. ఎవరు పుట్టారు? సమూయేలు పుట్టాడు. సమూయేలు పుట్టాడు. ఏలి అంతకుముందే యాజకుడిగా ఉన్నాడు. ఇక ఏలితో మాట్లాడడం దేవుడు మానేసి సమూయేలుతోనే మాట్లాడుతున్నాడు. ఏలి కొడుకులు ఏం చేస్తున్నారు? వారు బహు దుర్మార్గులు అయ్యారు. అట్లాంటి వాళ్ళంట దుర్మార్గులు. వారు ఇష్టం వచ్చినట్టు పని చేస్తారు, ఇష్టం వచ్చిన వాళ్ళకి మనస్పేరస చేస్తున్నారు. దేవుని యొక్క యాజకుని కుటుంబంలో ఉండాల్సిన పిల్లలు కాదు వాళ్ళు. అయ్యా మీరు చేసేది మంచి పని కాదని లైట్గా అన్నాడు కానీ సీరియస్గా అనలేదు. పెద్ద ఎవరైనా ఏమి అనలేదు. మరి దేవుడికి రగిలిపోదా? దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తూ ఉంది. 17వ వచనం చదువుకుందాం చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం చదువయ్యా. అందుకు అతడు ఫిలిష్తీయుల ముందు నిలవలేక పారిపోయారు. జనులలో అనేకులు హతులైరు. హోప్ని ఫీనెహాసు అనే 2 కుమారులు కూడా మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాడు. ఎంత నష్టం జరిగిపోయింది! ఫిలిష్తీయులు వచ్చారు. యుద్ధానికి రాగానే యుద్ధానికి పోతే ఫిలిష్తీయులు ఎదుట నిలవలేక రెండో వచ్చిన ఆఖరి భాగం చూడండి. యుద్ధ భూమిలోనే వాడు ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది, ఎంతమంది అంట? 4,000 మంది హతులయ్యారు. అప్పుడు వారందరూ కూర్చొని ఆలోచన చేశారు, ఏమైంది మనకి, ఎందుకు ఓడిపోయాం? 3వ వచనంలో పోస్ట్ మార్టం చేశారు. ఆ రిపోర్ట్ ఏం చేసిందంటే, ఎందుకు మనల్ని ఓడించాడు? షిలోహులో ఉన్న యెహోవా మందసం మన మధ్య లేదు కాబట్టి ఓడిపోయేవాడుతున్నారు. ఏం లేదు కాబట్టి, మందసం లేదు. మందసం ఉంటే చాలు మనకి అయిపోతుంది. మందసం లేదు కాబట్టి ఓడిపోయాం. కాబట్టి మందసాన్ని తీసుకొని వచ్చారు. ఏలి యొక్క 2 కుమారులు, 4వ వచనం లాస్ట్ 2 వచనాలు. ఏలి యొక్క 2 కుమారులు హోప్ని ఫీనెహాసు అక్కడనే నిబంధన మందసం దగ్గర ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ బయలుదేరారు. 10వ వచనం చూడండి. మందసం పెట్టుకొని పోతున్నారు. ఇప్పుడు ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలును ఓడిపోయి అందరూ తమ తమ డేరాలకు
పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 మంది కాలు బలము ముందు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు మనసు వచ్చి నాకు తగ్గాలా లేదా? అమ్మ జాగ్రత్తగా వినండి, ఇది చాలా మంచి పాయింట్. మందసం లేదని చెప్పి మన వాళ్ళంతా చనిపోయారు కాబట్టి మందసం తెద్దాం అనుకున్నారు. మందసాన్ని తీసుకొని వచ్చారు. మందసం తీసుకొచ్చినాక ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది చచ్చిపోయారు? 4,000 ఇలాగ 30,000 మంది చచ్చిపోయారు మందసం ఉంటేనే. ఏంది తేడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మందసం లేదని మందసం పెట్టుకున్నారు, మందసం ఉంటే కూడా చచ్చిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే వారు మందసాన్ని పెట్టుకున్నారు కానీ దేవుని యందు భయభక్తులేమి లేవు. పాపాన్ని వదిలిపెట్టడం లేదు, అక్రమాన్ని వదిలిపెట్టడం లేదు. ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే ఏమవుద్ది? కుటుంబానికి దీవెన. దేవుని కానిస్తే దేవుడు చల్లబడతాడు. దేవుని కానికిస్తే దేవుడు చల్లబడతాడు. దేవునికి ఏదైనా మనం చేస్తే మనల్ని మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. ఒట్టిదే మనసు ఉంటే కూడా ఓడిపోయారు కదా. మనసు ఉంటే ఓడిపోయారు లేదా? అదే ఓడిపోయిందే మనం చదువుకున్నాం. ఎంత ఘోరం చెప్పండి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. వారి హృదయాలు వారు దేవుని ఎదుట సరైన విధంగా లేవు. దీని అంతటి కలిపి నేను ఒక మాట పెట్టా, ఏంటంటే వేషధారణ. ఏంటిది? వేషధారణ ఇది చాలా డేంజర్ అమ్మా. ఇది ఎంత డేంజర్ అంటే మనల్ని మనం మోసపోయేటట్టుగా చేస్తుంది. మనం వేరే వాళ్ళని మోసం చేస్తున్నామని మనం అనుకుంటా ఉంటాం. మనల్ని మనమే మోసం చేసుకుంటా ఉంటాం. దీన్నే ఈ వస్తువు ఉందే, ఏ వస్తువు ఇది? ఇదే. దీన్ని ఏమంటారు అమ్మ? ఒకసారి చెప్పండి, చివరి నుంచి చివరాలు చెప్పండి. దీన్ని ఏమంటారు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నీ వాక్యం వింటున్నావా? వారిలో వేషధారణ ఉంది. ఏముంది? ఇశ్రాయేలు భాగ్యం ఎంత రిఫరెన్స్ చేసుకుంటారా ఏంది? కాదు, మా ఇశ్రాయేలు అది లాస్ట్లో కూర్చొని అందుకు. వారిలో వేషధారణ ఉంది. అది ఏం చేసిందంటే వీళ్ళని ఓడించేసింది. వాళ్ళు నిలవలేకుండా చేశారు. అపోస్తుల కార్యాల్లో ఒక సంగతి జరిగింది. వాళ్ళు దయ్యం పట్టినోడి దగ్గర పోయి అంటే ఆ దయ్యం ఎగ్గిరి వాళ్ళని పట్టుకుందంట. పట్టుకుంటే వాళ్ళు ఏం చేశారు? ఆ బట్టలు వదిలిపోయి పరారైపోయారు బట్టలు లేకుండానే. నీవెవరో మాకు తెలీదు, మాకు పౌరు తెలుసు, పేదరు తెలుసు, భక్తులు తెలుసు, మీరెవరు నా మధ్యలోకి వచ్చారు. వేషధారణ వేస్తే ఊడిపోద్ది. వేషధారణ వేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా మందసమున్నా ఓడిపోయారు. గుర్తుపెట్టుకొని 4వ అధ్యాయం మళ్ళా చదవండి, అర్థమవుతుంది బాగా. మందసం ఉండటం ముఖ్యం కాదు, మందసం ఉండాలి ముఖ్యమే, కానీ అదే ముఖ్యం కాదు. దేవుని ఎదుట మన హృదయం సరిగా పెట్టుకోవాలి. 4వదిగా వేషధారణ అని మనం చదువుకుంటున్నాం. ఇలాగా మనం చదువుకుంటా వెళ్తే ఏ సంగతులు మనకి జ్ఞాపకానికి వస్తున్నాయో ఆ సంగతులు కనుక ఒకవేళ మనలో ఉంటే మనము కూడా జయ జీవితాన్ని జీవించలేం. మనం కూడా ఓడిపోతాం. మనము పాపము చేసి, తిరుగుబాటు చేసి కదా, విగ్రహారాధన చేసి, వేషధారణ పెట్టుకొని దేవుని దృష్టికి దోషులంగా ఎంతకాలం సాగుతాం చెప్పండి? ప్రభువుని నమ్మాం, ఆరాధన చేశాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, పరిశుద్ధమైన ఆజ్ఞ, నేను వచ్చే వరకు చేయాలన్నాడు. ఎంతమంది మనలో యథార్థంగా ఆరాధన చేస్తున్నాం కదా? ఎంతమంది చేస్తున్నాం చెప్పండి? చెయ్యాలి కాబట్టి చేస్తున్నామా? ఉండాలి కాబట్టి మనసు ఉంటే అదేమి జరగలేదు అక్కడ. నామకార్థంగా ఏది చేసినా దేవుడు దానిని లెక్కలోకి తీసుకోడు. ప్రియుల, ఆకాను పాపం చేశారు. ఆ పాపము ఇశ్రాయేలు సమాజం అంతటి మీదకి వచ్చి పడి దాని వలన అందరూ ఓడిపోయారు.
అందరూ ఓడిపోయారు. ఇశ్రాయేలు ఓడిపోయి నిలవలేక ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, పాపానికి కారణమైనటువంటి అతని కుటుంబం, పాపం కుటుంబ సభ్యులకు చెప్పడలేదు. అతని కుటుంబం, అతనికి సంబంధించిన వారు, అతనికి సంబంధించిన జంతుజాలాలన్నీ, పశువుల మాత్రం వేసి తగలబెట్టేశారు. ఈరోజు మనం చేయాల్సింది అదే. వారు ఆకారును తగలబెట్టారు, ఆకారు సంబంధితులను తగలబెట్టారు. మనం ఏం చేయాలా? మనకి ఇప్పుడు కనపడ్డాయే వీటన్నిటిని ఏం చేయాలి? మనం వీటన్నిటిని తగలబెట్టాలి. తగలబెడితే అప్పుడు దేవుని కోసం నికార్సైన జీవితం జీవిస్తాం. దేవుడి మాట మన కొరకు జీవించింది కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.